గ్రామ ప్రజలు అందరూ కూడా అందరికీ మనది ఏంటంటే మనం ఎర్రగొండపాలెం నుంచి పాలుట్ల అనేది చాలా మారుమూలగా తాండా మనం అందరం అత్యధిక మెజార్టీతో గెలిపించుటకు అందరం కూడా సహకరించవచ్చు. సమస్యలు ముఖ్యంగా ఉన్నాయి సార్. మాకు మీరు వచ్చి చూశారు కాబట్టి ఈ సమస్యలు మాకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం సార్. డైనమిక్ లీడర్ నిజంగా ఒక్కసారి ఆయన ముఖం చూస్తే సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారిని మన ముందు ఉంచినట్టు ఆయన అవగొడుతున్నాడు. ఎందుకంటే ఇందాక ఒక గూడెంలో ఆమె గిరిజన మహిళ మాట్లాడుతుంటే నాకు ఎంతో ఆనందం కలిగించింది. నిజంగా సార్లు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు మన పాలుట్ల గ్రామానికి వచ్చినట్టుగా ఉంది కాబట్టి ఆయనకు ముఖ్యంగా మన గిరిజన ప్రాంతం తరఫున ఘన స్వాగతం పలుకుతూ సుస్వాగతం సార్. ముఖ్యంగా గర్భవతులు ప్రతి పాల్పోయే చాలా ఇబ్బంది పడుతుంది. నిన్న కూడా ఒక అమ్మాయి చనిపోతున్నది. అవి అక్కడి నుంచి ఒక అంబులెన్స్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. ఖచ్చితంగా మొత్తము గడ్డింగ్లలోనే ఉంటున్నాయి. ఇప్పటికీ ఎక్కడ కానీ ఇల్లు అసలు లేవు. నేను ఆంబులెన్స్ రావాలి, గర్భ స్త్రీలు ఎక్కడికైనా చేయాలన్నా చాలా ఇబ్బంది సార్. మాది ఇక్కడ నుంచి ఇష్టకానుసరి నెక్కంటి పండ్లబేలు గుట్టల చేను ఇక్కడ 4 గూడలు దాకా ఉన్నాయి. 4 గూడలకు వచ్చేసి పంచాయతీ ఇక్కడే పాలకులకు వచ్చి మేము ఎంత ఉన్నోళ్ళందరూ ఇక్కడికి వచ్చినాం. ఈ రోజు 4 కూడా చెంచోళ్ళం కానీ శుభపల్లం కానీ మొత్తం మీదకి వచ్చినాం సార్. ఏదో ఒకటి చేస్తారని న్యాయం మాకు. కానీ మాకు ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా ఓట్లు వేయించుకుంటారు. కానీ మాకు ఎవరే కానీ ఇల్లు కానీ ఏదో కానీ వేయలేదు. కావాలంటే ఇల్లు చూడండి. ఇప్పటికీ ఎన్ని నేను పుట్టి 20 సంవత్సరాలు అవుతుంది. కానీ మా ఏ గూడెంలో కానీ అభివృద్ధి కాలేదు. పాలుట్ల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక తల వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పాలుట్ల అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామంగా ఈ ఎర్రగొండపాలెనికి నేను వచ్చినప్పుడే నేను గుర్తించాను. ఎలా అంటే కల్మషం లేనటువంటి మనుషులు, కొండల నడుమ ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకపోయినా ఇక్కడ వారికి ఉన్నటువంటి అనుబంధంతో ఆ అనుబంధాలను పెంచుకోలేక పక్కన గ్రామాలకి వలస వెళ్ళలేక ఇక్కడ సౌకర్యాల కోసం ఎదురు చూస్తున్నటువంటి గ్రామం పాలుట్ల అనేది మొట్టమొదటి రోజు చూశాను. కాబట్టే ఎర్రగొండపాలెం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అలాంటి ఎర్రగొండపాలెం గడ్డకి నెట్టి వైపున పైన కొండపై ఎవరికి అందనంతటువంటి ఎత్తులో మొట్టమొదటి పోలింగ్ బూత్ కలిగినటువంటి గ్రామం పాలుట్ల గ్రామం. పాలుట్ల గ్రామం బూత్ నంబర్ 1. ఇవాళ పాలుట్ల గ్రామంలో ప్రజలు ఎలా దినదినము ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు అంటే, ఏ విధంగా గణన శాతం పెరుగుతుంది అంటే, కొత్తగా వచ్చినటువంటి ఓట్లు ఎన్నో తెలుసా? పాలుట్ల గ్రామంలో అక్షరాల 250 పైచిలకు ఓట్లు వచ్చాయి పాలుట్ల గ్రామంలో ఈ సంవత్సరం. 250 మంది యువకులు కొత్తగా ఇక్కడ ఓటు హక్కుని నమోదు చేసుకున్నారంటే సొసైటీ మీద ఎలాంటి పట్టును మన పాలుట్ల గ్రామం సాధిస్తుందో ఒక్కసారి గమనించండి. ఇక్కడి నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎర్రగొండపాలెం మెయిన్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో అనేక మంది, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మీరు సర్పంచ్ గారు కానీ, హనుమాన్ నాయక్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాకు తరచూ కనపడుతూనే ఉంటారు. అక్కడ వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చేసి మీ గ్రామం డెవలప్ కావాలి అని, మీ గ్రామం తరఫున వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళకి కలిగేటటువంటి ప్రేమ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాధ్యతను చూస్తే నిజంగా ఇలాంటి గ్రామాలకు కానీ మనం మంచి చేస్తే ఈ వైఎస్ఆర్ జెండా 25 సంవత్సరాలు రెపరెపలాడుతుంది. ఇక్కడ తక్కువలో తక్కువ
ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి ప్రాంతం, ఖచ్చితంగా అభివృద్ధి చేయవలసినటువంటి ప్రాంతం, ఖచ్చితంగా వైఎస్ఆర్ గారంటే ప్రేమ కలిగినటువంటి ప్రాంతం, జగనన్న అంటే అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రాంతం, అన్నిటికంటే ముఖ్యంగా మంచి మనస్సు కలిగినటువంటి ప్రజలు ఉండేటటువంటి ప్రాంతం, గిరిజనుల బిడ్డలు నివాసం ఉండేటటువంటి ప్రాంతం పాలుట్ల. కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఖచ్చితంగా ఎన్నికల శంఖారామం మోగించాలి. ఈ బిడ్డల యొక్క ప్రేమ ద్వారా, వీరి అభిమానం నుంచి, వీరి మద్దతుతోటి ఇక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీని మనం బలోపేతం చేసుకుంటూ ప్రజలకి మంచి చేయాలి, మేలు చేయాలి అనేటటువంటి నాయకుడి యొక్క ఆశని నెరవేర్చొచ్చు అని చెప్పేసి నేను నమ్మాను కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. జగనన్న మొన్న రీసెంట్గా కూడా కొన్ని మాటలు చెప్పాడు, మీరు గుర్తుందో లేదో, చాలాసార్లు చెప్పాడు. ఈ భారతదేశంలో అనేక మంది పార్టీలు పెట్టుకున్న ఎవ్వరు కూడా ప్రజల గుండెల్లో చనిపోయిన తర్వాత జీవించాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి లేనే లేడు. ఉన్నాడంటే ఒక్క జగనన్న మాత్రమే. జగనన్న చెప్పిన మాట ఏంటి? అమ్మా, నేను అధికారం కోసం పార్టీ పెట్టలేదు, డబ్బు కోసం పార్టీ పెట్టలేదు, మీ మీద పెత్తనం చేయడం కోసం పార్టీ పెట్టలేదు, మీ గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా నివసించడానికి మాత్రమే పార్టీ పెట్టాను, మిమ్మల్ని ఆదుకోవడానికి మాత్రమే పార్టీ పెట్టామన్నాడు. ఇది ఆయన మాటల్లోనే కాదు, చాతల్లో కూడా చూపిస్తున్నాడు. నిజంగా మీరే అన్నారు, 100 సంవత్సరాల చరిత్ర, పై చరిత్ర కలిగినటువంటి ప్రాంతం పాలుట్ల. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ నాయకుల్లో కొంతమంది ఎస్టీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతంగా నేను గుర్తించాను. కాబట్టి హెడ్ క్వార్టర్కి, ఇక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కి నిజంగా ఎవరైనా కానీ ఒక కమ్యూనిటీ నుంచి కానీ వస్తే, వెనకబడ్డటువంటి కుటుంబం నుంచి వస్తే, కష్టపడ్డ కుటుంబం నుంచి వస్తే, బాధ్యత కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ అయితే ఆ సమాజం మీద ప్రేమతో మెలుగుతారు. కాబట్టి ఈ ఎర్రగొండపాలెంకి సంబంధించిన ఒక ఎస్ఐకి, ఒక సిఐ పోస్ట్ని ఎస్టీ నుంచి ఇచ్చాను నేను. ఎందుకంటే ఇప్పుడే చెప్పింది సోదరు చెప్పింది, మాది సొంత గ్రామాలైనా మాకు సంబంధించినటువంటి గేట్ల దగ్గర కూడా మా దగ్గరే డబ్బు వసూలు చేస్తున్నారన్నా అని చెప్పింది. అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి వీలే లేదు. ఖచ్చితంగా దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తాం, ఖచ్చితంగా దాన్ని రద్దు చేసేలాగా చేస్తాం. ఈ గ్రామాలు మీవి, ఈ అడవి మీది. ఇక్కడ నివసించేటటువంటి బిడ్డలకు కాకపోతే ఎవరికి ఈ అడవి మీద ప్రేమ ఉంటుంది, హక్కు ఉంటుంది? ఈ అడవిని కాపాడుకుంటున్నటువంటి వ్యక్తులు మీరు. ప్రత్యేకించి ఏ అధికారి వచ్చి కాపాడాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఈ గడ్డకి మీతోటి ఒక బంధం, అనుబంధం ముడిపడి ఉంటుంది. కాబట్టి మీకోసం మీరు ఈ అడవిని కూడా కాపాడుకుంటూ ఉంటారు, అడవి కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇది ప్రత్యేకమైన అధికారులు వచ్చేసి మిమ్మల్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా డిఎఫ్ఓ గారితో నేను మాట్లాడతాను, దీన్ని రద్దు చేసేటటువంటి ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్తానని మాటిస్తున్నా. రెండవది, ఇంకొకటి ఇంపార్టెంట్గా అడిగారు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఒక అంబులెన్స్ ఇచ్చారన్న, ఆ తర్వాత రద్దు చేశారు, అది తీసుకెళ్ళిపోయారు, ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోయింది అని చెప్పారు. అమ్మా, నాకైతే అది ఇప్పుడే జస్ట్ తెలిసింది. ఇంతకు ముందుగానే తెలుసుంటే ఇక్కడికి రాకముందే దాని గురించి తెలుసుకొని మీకు మాట ఇచ్చిపోయేవాడిని. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్లో సాధ్యాసాధ్యాలు అనేది ఒకసారి చూస్తాను. ఖచ్చితంగా ఇక్కడ ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేసి తీరుతాను ఖచ్చితంగా. దాంతోపాటుగా మీరు ఈరోజు మన సోదరుడు మాట్లాడుతూ కూడా, మన వాళ్ళు మాట్లాడుతూ కూడా పెద్దలు చెప్పారు, దాదాపుగా జీజీఎం కింద గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా 20 లక్షల రోడ్లు వేసాం. ఇక్కడ ఒక పంచాయతీని సపరేట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని ఏర్పాటు చేసి మిమ్మల్ని ఒక ప్రత్యేక స్థానంలో గుర్తించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలా గుర్తించింది కాబట్టి మీరు యునానిమస్ చేసుకోగలిగారు. ఒక వ్యక్తిని నిలబెట్టుకొని ఎవరు పోటీ లేకుండా మీరు ఎన్నుకోగలిగారు. కాబట్టి 10 లక్షల డబ్బు వస్తే దానికి కూడా రోడ్లు వేసిన
ఇవాళ మీరు ఇంత పెద్ద ఎత్తున ఆదర అభిమానాలు చూపిస్తూ నన్ను ర్యాలీలో ఘనంగా తీసుకొస్తుంటే ఆ వేసినటువంటి రోడ్లు కాస్త కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేసినవి తప్ప వేరే లేనే లేవు అంటే గతంలో ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీలు ఏం చేశాయి? దగా చేశాయా లేదా? నిజంగా జార్జ్ గజెట్ అనేది ఒకటి నేను ఈ హనుమానాయకే ఇచ్చాడు. అబ్బాయి మీ ప్రాంతం అబ్బాయి వచ్చి నా దగ్గర అన్న ప్రోగ్రాం పెట్టాలని వీళ్ళందరూ వచ్చారు కదా, రాములు నాయక్, సర్పంచ్ సురేష్ గారు, మీ గ్రామ నాయకులు అందరూ కూడా వచ్చి ఐటీడీఏ భయన్న గారు వచ్చారు, అట్లా వీరన్న గారు వీళ్ళందరూ వచ్చి నన్ను కలిసినప్పుడు కూడా దీని మీదే మాట్లాడారు. అయితే గతంలో నేను డిఎఫ్ఓ గారిని కలిసినప్పుడు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని నాకు ముందు చెప్పినప్పుడు నాకు హనుమాన్ నాయకు పేపర్స్ తీసుకొస్తే 1868లోనే జార్జ్ గజెట్ లో ఇది బఫర్ జోన్ కింద పెట్టారు పాలుట్ల గ్రామాన్ని. అంటే 100 సంవత్సరాల ముందే ఇది బఫర్ జోన్ లో ఉంది. బఫర్ జోనే కదా, కొంత కోర్ జోను, కొంత బఫర్ జోన్ జార్జ్ గజెట్ లో ఉందని నేను చూశాను. జార్జ్ గజెట్ అని దానిలో కొంత కొండ ప్రాంతంలోనే నివాసం ఉండేటటువంటి ప్రాంతాలని నివాస ప్రాంతాలుగా చూసినటువంటి గజెట్ నోట్లో ఈ పాలుట్ల గ్రామం కూడా ఉంది, నేను చూశాను. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి నాయకులు, ఆ తర్వాత వచ్చినటువంటి పార్టీలు అది విస్మరించాయి. కాబట్టి ఈ రోడ్డు నిర్మాణము అంటే అది అటవీ శాఖ వారి పరిధిలో ఉంటుంది. కాబట్టి అటవీ శాఖ అనేది ఖచ్చితంగా అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కారణం చేత ఇక్కడ రోడ్డు వేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నేను ఒక్క మాట మాత్రం మీకు మాటిస్తున్నాను. 100 సంవత్సరాల ముందు నుంచి నిర్మాణాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కట్టుకోవడానికి వీలు ఇవ్వకపోతే రాజకీయ పార్టీలు ఉన్నా లేకపోయినా ఒకటే, ఖచ్చితంగా మీ హక్కు మీకు వచ్చేలాగా చేసి పెడతాను నేను. ఇందాక మా సోదరు అంటూ కూడా రాజశేఖర్ రెడ్డి సార్ తోటి పోల్చి మాట్లాడారు. ఆయనలో గోరంత పనైనా చేస్తే నా జీవితం ధన్యమైపోయింది. అట్లా చేస్తాను, ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు సర్వ హక్కులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. పుష్పశ్రీవాణి గారు మీలో నుంచి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు జగన్ అన్న, తెలుసా మీకు? పుష్పశ్రీవాణి గారు ఉప ముఖ్యమంత్రి. అది ఎస్టీల మీద జగన్ అన్నకు ఉన్నటువంటి ప్రేమ. అట్లాగే రాజన్న దొర గారు కూడా ఎస్టీ, ఆయనకు కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు. మన సోదరైతే ఈ ఎర్రగొండపాలెం మొత్తానికి హెడ్ క్వార్టర్కే సర్పంచ్. ఇంత గొప్ప పార్టీ గతంలో ఎప్పుడు చూసారా? ఇంత మంచి పార్టీని, ఇంత మంచి నాయకుడిని ఎప్పుడన్నా చూసారా? నాయకులు కూడా ఎలా ఉన్నారంటే ఈరోజు ఎస్టీలకి ఇవాళ ఒక సీట్ ఇస్తే, ఎస్టీ కింద సర్పంచ్ గా ఒక అవకాశం ఇస్తే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు అన్ని, రెడ్డి గారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కలిసి 3800 ఓట్లతో మీ బిడ్డను గెలిపించారు. ఇక్కడ మన పార్టీలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ఎక్కడ ప్రాధాన్యత ఉండదు. మనమందరం ఒకటే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పార్టీ, వెనుకబడినటువంటి తరగతుల వారి పార్టీ. మీరు గతంలో కానీ చూసినట్లయితే చదువుకోవడానికి మన బిడ్డలు హెడ్ క్వార్టర్లకు పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి. మనకేదన్నా పథకం కావాలంటే మళ్ళీ హెడ్ క్వార్టర్కి పరిగెత్తాలి. మనకేదన్నా ఒక పేపర్ కావాలంటే ఒక జెరాక్స్ కోసం హెడ్ క్వార్టర్కి పరిగెత్తాలి. ఇవాళ మన గ్రామం మధ్యలో ఒక సచివాలయం పెట్టి మన బిడ్డ ఒకరు వాలంటరీగా చేరి మన బిడ్డ 540 పథకాలు మీకు డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇచ్చిపోతున్నాడు. ఇలాంటి నాయకుడు, ఇలాంటి పార్టీ గతంలో ఉందా? ఒక నాయకుడు వచ్చి పెత్తనం చేసి అతనే మొత్తం దోచుకునేవాడు. ఇవాళ ఏ నాయకుడికి సంబంధమే లేదు. మీరు పేదవారైతే చాలు, మీకు పథకం వచ్చి దారి చేరుతుంది. ఎవరికి సంబంధం లేకుండా మీ అకౌంట్లో డబ్బు పడుతుంది. ఎవరిని అడగకుండా
మీకు డబ్బు డైరెక్ట్ గా ఒక బటన్ నొక్కి దాదాపు 130 సార్లు జగనన్న బటన్ నొక్కి మీ అందరి అకౌంట్ లో డబ్బులు వేస్తే రేపు మీరు జగనన్నకి 2 బటన్లు నొక్కాల. ఒకటి ఎమ్మెల్యేగా నాకు, 2 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బటన్ నొక్కితే ఈ పాలకుల గ్రామానికి అభివృద్ధిని తెచ్చి నేను చూపిస్తా. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏదైతే అభిమానం చూపించారో, ఎంత ప్రేమ అయితే మీరు చూపించారో, ఏ విధంగా బ్రహ్మరథం పడుతూ మీ అందరూ ఆడబిడ్డలంతా నవ్వుకుంటూ డాన్స్ వేసుకుంటూ తీసుకొచ్చారో, అంతే నమ్మకంగా, అంతే ఆనందంగా మరొకసారి మాకు చేశారన్న మీరు అని మీరు చెప్పారా చేస్తా. పాలుట్ల అంటే వైఎస్ఆర్సీపీ గడ్డాని చెప్పాలి మీరు. తెలుగుదేశం తుప్పు పట్టిన సైకిల్ ని నమ్మవద్దు. ఆ పార్టీకి నాయకుడు లేడు, గుర్తు కూడా పోయినటువంటి పరిస్థితి. ఇవాళ వైఎస్ఆర్ తనయుడు జగనన్న వచ్చిన తర్వాత ఒక ఆరోగ్యశ్రీ, ఒక అమ్మఒడి, ఒక ఆసరా, ఒక చేయూత, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక విలేజ్ క్లినిక్, 17 మెడికల్ కాలేజీలు, 10 హార్బర్లు, 4 పోర్టులు, 2 విమానాశ్రయాలు, ఎంత డెవలప్మెంట్ వస్తుంటే ఈ తప్పుడు పత్రికలు అబద్ధాలు రాస్తూనే ఉంటాయి. అది తెలుగుదేశం పత్రికలు కాబట్టి వాళ్ళు అలా రాస్తూ ఉంటారు. ఏదైనా ఎవరి విధానం వారిది, ఎవరి ఆలోచన వారిది. కానీ మన ఆలోచన మాత్రం ఒకటే, మీకు మంచి జరిగితే, మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే ఓటేయమని చెప్పే ఘనమైన నాయకుడు జగనన్న. మీ ఇంట్లో మంచి జరుగుంటే, మీకు పథకం వచ్చుంటే, మీరు అభివృద్ధి చెందితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ భవిష్యత్తుకు పునాది అని నమ్మితే జగనన్నకి ఓటేసి గెలిపించండి. మిమ్మల్ని అందరినీ కూడా మీరు చెప్పినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి ఆదుకుంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకి, ప్రతి ఒక్క నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా పాలుట్ల గ్రామస్తులందరికీ, ఈ సభా వేదికని అలంకరించినటువంటి పెద్దలకి, సభాధ్యక్షులకి, ఇక్కడికి వచ్చిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒక్కొక్క కుటుంబాన్ని సందర్శిద్దాం. వైఎస్ గారి తనయుడు జగనన్నని గెలిపిద్దామని వేడుకున్నాం. ఇక్కడి నుంచి మీరందరూ కానీ నాతో పాటు వస్తే ప్రతి కుటుంబంకి వెళ్ళి, ప్రతి గడపలోకి వెళ్ళి ప్రచారం చేసి, ఆ తర్వాత 7 గంటలకల్లా ఇక్కడ భోజనాలు అందరికీ మనమే ఏర్పాటు చేశాం. మీ అందరిని కలుసుకుంటున్నాం కాబట్టి ఇవాళ మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, సర్పంచ్ గారి సహాయంతో, రాములు నాయక్, ఇక్కడ ఉన్నటువంటి బద్దు నాయక్ అన్న వారందరి సహాయ సహకారంతో ఇక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మంచి భోజన సౌకర్యం ఉంటుంది, ఇక్కడ అందరికీ భోజనం ఉంటుంది. 7 గంటలకల్లా మనం ప్రోగ్రాం ముగించుకుంటే 7 గంటలకు భోజనాలు స్టార్ట్ చేసుకుంటే మన అందరం కలిసి భోజనం చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతాం. థ్యాంక్ యూ అమ్మా. నేను చెప్పినట్టుగా పాలుట్ల బూత్ నంబర్ 1, ఎర్రగొండపాలెం గెలుపులో పాలుట్ల బూత్ నంబర్ 1 గా ఉండాలి, ఉంటుంది. మీ అందరి అభిమానంతో మరొకసారి గెలిచిన తర్వాత మీ మధ్యలోకి వచ్చి ఇలాగే ఒక మంచి కార్యక్రమం, ఇక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్ దగ్గర భోజనాలు అనుకున్నాను. వచ్చేటప్పుడు మనందరం కలుసుకొని మీకు ఆమోదయోగ్యమైనటువంటి ఒక ప్రాంతంలో గెలిచిన తర్వాత మనం భోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున మీరు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్క మాతృమూర్తికి, సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.